హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మీనాక్షికి వెన్నుపోటు పొడిచిందెవరు? మూడో కంటికి తెలియకుండా ఆమెకు రాజకీయ మరణ శాసనం నమ్మించి మధ్యప్రదేశ్ దాకా పంపి గొంతు కోసిన నేతలు, రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలు. ఎమ్మెల్యేల బలం లేకుండానే బీజేపీ మూడో అభ్యర్థిని నిలిపే వ్యూహానికి సహకారం ఎవరిది? మీనాక్షి కేసు గురించి చెప్పింది టీ కాంగ్రెస్ నేతలే. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్ వర్గీయ నికారస్ అయిన గాంధేయవాదిగా కాంగ్రెస్ హయాంలోనే కేసులు, ఆరోపణలు స్కూట్నీ దశలోనే వెనక్కి పంపి బీజేపీ మూడో అభ్యర్థికి మార్గం సుగమం. గచ్చిబౌలి నుంచే ఆ ఇద్దరి మధ్య అంతరం అంటున్న కాంగ్రెస్ నేతలు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అఫిడవిట్లో కేసు దాచారని బీజేపీ ఫిర్యాదు. ఢిల్లీ ఈసీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన. హస్తం నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం. నేడు సిఈసిని కలవనున్న కాంగ్రెస్ సీనియర్లు. మా వాదనలను పరిగణలోకి తీసుకోలేదు మీనాక్షి నటరాజన్. గెలవలేక బీజేపీ కుట్ర. తెలంగాణలో మీనాక్షిపై కేసులు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంపిణీ వ్యవస్థ మహిళలకే, కాంట్రాక్టర్లు దళార్లకు స్థానం లేదు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారం అవుటే. మహిళలను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉచిత బస్సు ఆపాలని ప్రతిపక్షం కుట్ర. తెలంగాణ మహిళలు అంబానీలతో పోటీపడేలా పెట్రోల్ బంకులు, అదానీలతో పోటీపడేందుకు 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు. మహిళలే పంటల మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఇందిరా మహిళా శక్తి వారోత్సవాల మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి 553 బస్సులను మహిళా సంఘాలకు పంపిణీ. తొలకరి తడాక వరదల వానొచ్చే హైదరాబాద్ అతలాకుతలం. కుండపోత వానతో తడిసి ముద్దైన తెలంగాణ. పాత బస్తీలో కరెంటు షాక్తో 2 మృతి. పలు బస్తీలు జలమయం. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. రోడ్ల మీద నీటితో ట్రాఫిక్ జామ్. కొట్టుకపోయిన కార్లు, కూలిన చెట్లు. చారిత్రక చెత్తా బజార్ కమాన్ నేలమట్టం. పలు జిల్లాల్లో దంచి కొట్టిన వాన. వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు నీటిమయం. వాన నీటిలో ధాన్యం, టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు. నిర్మల్ జిల్లాలో తడిసిన జొన్న, అన్నదాతల కన్నీరు. ఒకరికి ఉద్వాసన, ముగ్గురికి ఛాన్స్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. ఏ క్షణమైన ఢిల్లీ నుంచి కబురు. నెలాఖరులోపే మార్పులు చేర్పులు. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరో ఒకరే. ఆది శ్రీనివాస్, బాలు నాయకులకు చోటు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రి పదవిని పరిశీలిస్తున్న అధిష్టానం. పలువురు శాఖల్లో మార్పులకు అవకాశం. మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలు. 5 రాష్ట్రాల ఎన్నికలు. కర్ణాటకలో అధికార మార్పిడి పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలపై అధిష్టానం దృష్టి.